ప్రైజ్ ది లార్డ్ అండి. మీరు చూస్తుంది నైలు నది అండి. ఈ నైలు నదిలో మోషే తన తల్లి జబ్బుపెట్టులో పెట్టి వదిలినట్లు మన నిర్గమాకాండం 2వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనకు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నైలు నదిలో మరి ఫరో కుమార్తె స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఫరో కుమార్తెకు ఈ నైలు నదిలో మోషే దొరుకుతాడు. మరి అప్పుడు మోషే అక్క ఈయన పెంచడానికి ఎవరైనా దాదిని తీసుకురావాలా అని చెప్పి మిరియాము అడుగుతుంది. అట్లాగే అన్నప్పుడు మరి మిరియాము పోయి తన తల్లిని తీసుకొస్తుంది మోషేని పెంచడానికి. ఫరో కుమార్తె ఈ బాబుని నా కోసం నువ్వు పాలిచ్చి పెంచు అని చెప్పి ఫరో కుమార్తె అంటదండి. ఈ నైల్ నదిలోనే మోషే దొరుకుతాడు. మరి నీటిలో నుంచి తీయబడిన వాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టారు. ఈ మోషే మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఈ నైల్ నదిలో మరి మోషే దొరకడం, నేను కూడా ఈ నైల్ నదిలో ఉండటం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నానండి.